మేము జీవించే టైము చాలా తక్కువ కదా. మాకు ఉన్న అవకాశం పుట్టిన 2 రోజులకే కుట్టడం, కుట్టే ముందు మత్తు ఇవ్వడం, కుట్టి తాగడం, మీలోకి హిస్టామైన్స్ పంపించి జలపుట్టేట్టు చేయడం, ఎగరడం, ఆదేశాలు పాటించడం, అమ్మాయిలు గుడ్లు పెట్టడం అన్నీ వచ్చేస్తాయి. 50 మీటర్ల నుంచి మీరు వదిలే CO2ని బట్టి మీ దగ్గరకు వచ్చేస్తాం. అసలు విషయం చెప్పండి, నన్నే ఎందుకు గుర్తేస్తారు? మా లోకల్ టెక్నికల్ టీమ్ హెడ్ మీ డేటా తీసుకుంటారు అనగానే ఎలా అన్నాను. ఇలా అని మొహం చుట్టూ గజిబిజిగా 4 సర్కిళ్ళు వేసి రేపు చెప్తానన్నారు. బుర్ర బరుక్కోవడం తప్ప ఏమీ అర్థం కాలేదు. సరే, పక్క రోజు సాయంత్రం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నా. మీ రిక్వెస్ట్ మీద మా కాంటినెంట్ లీడర్ రేపు విమానంలో వస్తున్నారు, వేచి ఉండండి అన్నారు. ఆ లీడర్ రానే వచ్చారు. మళ్ళీ 4 గజిబిజి రౌండ్లు నా మొహం మీద వేసి ప్రాసెసింగ్ చెయ్యాలని టేబుల్ కింద దూరి వచ్చినారు. ఒకసారి గొంతు సవరించుకొని, నేను అనుకున్నదేను, మమ్మల్ని తరతరాలుగా మీరంతా హత్య చేస్తున్నారు. మీరు, మీ అమ్మ నాన్న, మావి 500 తరాలుగా పొగబెట్టి బూట్లు, బ్యాట్లు, రకరకాల కెమికల్స్తో కొట్టకపోయినా కనపడితే చంపేస్తున్నారు, అందుకే అన్నారు. మా అమ్మ నాన్నని కాకుండా నన్నెందుకు అన్నాను. వాళ్ళు మీ కొరకే ఇలా చేశారు, అయితే వాళ్ళని ఎందుకు కొట్టలేదు అన్నాను. మీ నాన్న ముసలివాడై చనిపోయాడు, మీ అమ్మ దగ్గర ఏ వాసన లేదు, నువ్వు కొత్త పద్ధతుల్లో మమ్మల్ని చాలా విసిగిస్తున్నావు. లెమన్ గ్రాస్ ఆయిల్, ఆముదము, కర్పూరము కింద మంట పెడుతున్నావు. ఆ వాసనకి అన్ని మూలలా మా నెట్వర్క్ పనిచేయడం లేదు. సరే, చెప్పింది చాలని నా పైకి వస్తున్నాయి. వెంటనే నా కుడి చేతితో గట్టిగా ఒక్కటేశానని అనుకున్నా. నా భార్యమ్మని మోకాలతో పొట్టలో గతుక్కుమని తగిలించింది. అప్పుడే అర్థమైంది నాకు భాష పూర్తిగా రాలేదని. అమ్మని తలుచుకుంటూ మోకాళ్ళు పొట్టలోకి ముడుచుకున్నా.